నమస్తే అవధాని. భూసేకరణ ఎక్కడైనా సమస్య. ఎందుకంటే భూమి కోల్పోయిన రైతులు సుమారు 2-3 తరాల పాటు మళ్ళీ స్థిరపడే అవకాశం ఉండదు. అంత ప్రాబ్లం. అక్రాస్ ది నేషన్ దిస్ ఈజ్ ఏ సీరియస్ ఇష్యూ, దెర్ ఇస్ నో డౌట్. అయితే అంటే చాలా సందర్భాల్లో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో సహా ఎవరైనా చెప్పే విషయం ఏమిటంటే ప్రాజెక్టులు భూమి మీద కాకపోతే గాలిలో కడతామని. దట్ ఈస్ ఫ్యాక్ట్. ప్రాజెక్టులు గాలిలో కట్టడం కుదరదు, భూమి మీదే కట్టాలి. రైట్. అయితే రైతులని ఒప్పించడంలో ప్రభుత్వాలు విఫలవుతున్నాయి. ఎందుకు ఏమిటంటే ఒకటి, వాళ్ళకి రావాల్సిన పరిహారాలు ఆన్ పార్ విత్ మార్కెట్ రేట్ ఇవ్వకపోవడం అనేది ఒక కారణం. అయితే 2, గవర్నమెంట్ నుంచి డబ్బులు ఎప్పటికి వస్తాయో అర్థం కాని పరిస్థితి. ప్రైవేట్ అమ్మకాల్లో ఏమవుతుందంటే యూజువల్గా ఇమ్మీడియట్గా డబ్బులు చేతులు మారుతాయి. గవర్నమెంట్తో ఏమవుతుంది, ఒక సిస్టమ్ ఫాలో అవుతారు. ఆ సిస్టంలో ఇమ్మీడియట్ మాత్రమే పైసలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో సంవత్సరాల తరబడి నడిచిన డబ్బులు రావు. అందుకని అంటే ఒకటి, గవర్నమెంట్ తక్కువ కొంటుంది, మార్కెట్ రేట్ కన్నా తక్కువ కొంటుంది అనేది ఒక కారణం. అయితే రెండోది, గవర్నమెంట్ నుంచి ఒకటి డబ్బులు రావనేది రెండో కారణం. డబ్బులు మిగిలిన కాంపన్సేషన్స్ రావనేది రెండో కారణం. ఈ కారణంగా రైతులు భూములు ఇవ్వడానికి ఇష్టపడరు. విచిత్రంగా ఐ థింక్ నిన్న అనమాట, ఆల్రెడీ అమరావతికి 30,000 ఎకరాల పైచిలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరించింది. అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉండగా జరిగింది. తర్వాత రాజధానులు మారతాయని ఇంకోటని అన్నీ ఇదైపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు పవర్లోకి వచ్చాడు. అమరావతికి ఒక మూవ్మెంట్ వచ్చింది. ఇంకా ఎడిషనల్గా వాళ్ళు ఏదో సేకరించాలని అంటే 30,000 to 40,000, 50,000 ఏకర్స్ అయితే వాళ్ళు సేకరిస్తున్నారు. నిన్న ఒక గ్రామానికి చెందిన కొంతమంది రైతులు దాదాపు 120-130 ఎకరాలు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అదే నిన్న మన కందుకూరు మండలం ఉట్లపల్లి, అయితే వికారాబాద్ జిల్లా అనుకుంటాను, జిల్లా క్లియర్ వెళ్ళాను. అక్కడ రైతులు మేము ల్యాండ్స్ ఇవ్వము అని చెప్పి చాలా కరాఖండిగా చెప్పారు. కారణం ఏమిటంటే ఇంతకుముందు రైతులకు రావాల్సిన పరిహారాలు సరిగ్గా రాలేదు. ఒకటి, ఎవరెవో భూములు అయితే ఇంకోళ్ళకి ఒక పరిహారం చెల్లించారు. ఇది రెండవది. ఈ కారణాల దృష్ట్యా మేము భూములు ఇవ్వము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. రెండింటికి తేడా ఎక్కడ? ఒక చోట రైతులు ముందుకు వస్తున్నారు, ఒక చోట రైతులు మేము ఇవ్వని కరాఖండిగా నిలబడుతున్నారు. సో దెర్ ఈజ్ ఎ ల్యాబ్స్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్. దట్స్ వాట్ ఐ ఫీల్. అంటే ఓకే,